మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు కూర్చొని ప్రశాంతంగా మీ భవిష్యత్తు గురించి పాజిటివ్గా విజువలైజేషన్ చేసుకుందాం అనుకుంటారు. నాకు అద్భుతమైన జాబ్ వస్తుంది, నా అప్పులన్నీ తీరిపోతాయి అని అనుకోగానే మీ మైండ్ లోపల నుండి ఒక చిన్న వాయిస్ వినిపిస్తుంది. అసలు నీకు అంత టాలెంట్ ఉందా? ఒకవేళ ఫెయిల్ అయితే అందరూ నవ్వుతారు కదా, రేపు ఆ ఈఎంఐ ఎలా కట్టాలి? ఇలాంటి భయాలు, నెగిటివ్ ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి సునామీలాగా వచ్చి పడతాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా మీ బుర్ర ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది. దీనివల్ల నిద్ర పట్టదు, చేసే పని మీద శ్రద్ధ ఉండదు. దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. మీరు కడుతున్న సక్సెస్ అనే అందమైన భవనాన్ని ఈ ఓవర్ థింకింగ్ అనే చెదపురుగు లోపల నుండి తినేస్తుంది. మరి ఈ నెగిటివ్ ఆలోచనల వలయాన్ని కట్ చేయడం ఎలా? మనస్సును ప్రశాంతంగా మన కంట్రోల్లో ఉంచుకోవడం ఎలా? నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. ఇది మైండ్ పవర్ సిరీస్ ఎపిసోడ్ 4. అసలు మనకు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? పాజిటివ్ ఆలోచనలు ఎందుకు రావు? ఎందుకంటే మన మెదడు డిజైన్ చేయబడిందే అలా. వేల సంవత్సరాల క్రితం మనిషి అడవుల్లో బ్రతికేటప్పుడు చుట్టూ క్రూర జంతువులు ఉండేవి. ఆ సమయంలో మనిషి ఎప్పుడూ నన్ను ఏ పులి తింటుందో, ఏ పాము కరుస్తుందో అని నెగిటివ్గా, అప్రమత్తంగా ఆలోచిస్తూనే ప్రాణాలతో మిగిలేవాడు. మన మెదడులో ఆ సర్వైకల్ మెకానిజం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. మనల్ని కాపాడటం కోసం ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని భూతద్దంలో పెట్టి జరగబోయే అతిపెద్ద నష్టాన్ని ఊహించి మనల్ని భయపెడుతుంది. ప్రాచీన యోగులు మనసును పిచ్చికోతితో పోల్చారు. ఆ కోతి ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీదకు దూకినట్లు. మనసు ఒక ఆలోచనలో నుండి ఇంకో ఆలోచనకు దూకుతూనే ఉంటుంది. ఆ కోతిని చంపలేం, కానీ దానికి ట్రైనింగ్ ఇవ్వగలం. మరి ఈ పిచ్చికోతిని కంట్రోల్ చేయడానికి ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్టులు చెబుతున్న 2 పవర్ఫుల్ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది ది క్యాన్సిల్ కమాండ్. మీ మైండ్లో ఏదైనా ఒక నెగిటివ్ ఆలోచనలో లేదా భయం రాగానే వెంటనే మీలో మీరు గట్టిగా క్యాన్సిల్ క్యాన్సిల్ అని 2 సార్లు గట్టిగా అనుకోండి. ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీని పవర్ అద్భుతం. మీరు అలా కమాండ్ ఇచ్చిన వెంటనే మీ బ్రెయిన్లో జరుగుతున్న ఆ నెగిటివ్ లూప్ ఒక్కసారిగా బ్రేక్ అవుతుంది. ఇది కంప్యూటర్లో వైరస్ రాగానే డిలీట్ బటన్ నొక్కినట్లు అన్నమాట. సెకండ్ది ద రీప్లేస్మెంట్ రూల్. నేను ఎర్రకోతి గురించి ఆలోచించకూడదు అని మీరు అనుకుంటే మీ మైండ్లోకి ఆ ఎర్రకోతే వస్తుంది కదా. చీకటిని చీకటితో తరిమి కొట్టలేము కదా, వెలుతురుతోనే పోగొట్టగలం. అలాగే ఒక నెగిటివ్ ఆలోచనను ఆపాలంటే దాన్ని పాజిటివ్ ఆలోచనతోనే భర్తీ చేయగలం. మీకు నేను ఫెయిల్ అవుతానేమో అనే భయం రాగానే క్యాన్సిల్ అని చెప్పి వెంటనే నేను గెలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని మార్చి ఆలోచించండి. కృతజ్ఞత అనేది భయానికి అతిపెద్ద శత్రువు. భయం, కృతజ్ఞత అనేవి ఒకేసారి మీ మెదడులో ఉండలేవు. కాబట్టి ఓవర్ థింకింగ్ మొదలవగానే మీకు ఉన్న మంచి ఆరోగ్యం గురించో, మీకున్న ఫ్యామిలీ గురించో తలుచుకొని యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పండి. భయం ఆటోమేటిక్గా పారిపోతుంది. మిత్రులారా, గతం గురించి ఆలోచిస్తే బాధ వస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వస్తుంది, కానీ ప్రస్తుతంలో జీవిస్తే ప్రశాంతత వస్తుంది. మీరెప్పుడైతే మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ క్షణంలో జీవించడం మొదలు పెడతారో మీ సబ్కాన్షియస్ మైండ్ అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతుంది. ఈ రోజు నుండి మీ మైండ్లోకి ఏ నెగిటివ్ ఆలోచనలు వచ్చినా దానికి మీరు బానిస అవ్వద్దు, మీరే దానికి బాస్. కింద కామెంట్స్లో నా ఆలోచనలు నా కంట్రోల్లో ఉన్నాయి అని టైప్ చేసి ఓవర్ థింకింగ్కు చెక్ పెట్టండి. మన మైండ్ సిరీస్లోని తదుపరి ఎపిసోడ్
బహుశా అత్యంత పవర్ఫుల్ ఎపిసోడ్. మనం రోజు మాట్లాడే మాటలకు ఎంత శక్తి ఉంటుంది? ఒక చిన్న మాట మన తలరాతను ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ప్యూర్ సోల్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.